సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. మరి జాతీయ ఆదాయ గణన గురించి ఇక్కడ కూడా మనకు అడిగాడు ప్రశ్న. చూడండి, డబుల్ కౌంటింగ్ లీడ్స్ టు ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ జీడిపి. ద్విగుణ లెక్కింపు వల్ల జీడిపి ఎక్కువగా చూపించబడుతుంది అన్నారు. అవునా కాదా? ఖచ్చితంగా చూపించబడుతుంది. మరి ఇక్కడ ద్విగుణ లెక్కింపు డబుల్ కౌంటింగ్ అంటే ఏంటి సార్ అంటే, ఏ వస్తువు అంతిమ వస్తువు, ఏ వస్తువు మధ్యంతర వస్తువు చెప్పలేకపోతే, అంటే అంతిమ వస్తువు ఏది అంటే ఫైనల్ గూడ్ ఏది, మధ్యంతర వస్తువు ఏది, మధ్యంతర వస్తువు ఏది, ఇది మనం చెప్పలేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది సార్ అంటే డబుల్ కౌంటింగ్ అనేది అవుతుంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుందా లేదంటే పెరుగుతుంది. ఇందాక నేను ఒక క్వశ్చన్ చెప్పినప్పుడు అందులో చెప్పాను, రైతు ఉన్నాడు, వరి పండించాడు, కాకపోతే గోధుమలు పండించాడు, ఒక వ్యక్తి తీసుకొని పిండి చేశాడు, అది మళ్ళీ రొట్టె చేశాడు, ఇలా చేసి ఫైనల్గా ఎంతకు అమ్మాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ప్రతి దశ ఏది అంతిమ దశ తెలీదు, ఏది మధ్యంతర దశ తెలియనప్పుడు నువ్వు ప్రతి దశలో లెక్కించినప్పుడు ఆటోమేటిక్గా ఆదాయం పెరిగిపోతుంది. కాబట్టి డబుల్ కౌంటింగ్ అవుతుంది. కాబట్టి ఆదాయం ఎక్కువగా చూపించబడుతుంది. స్టేట్మెంట్ 1 కరెక్ట్. విలువ జోడింపు పద్ధతి ద్విగుణ లెక్కింపును నివారిస్తుంది. వాల్యూ యాడెడ్ మెథడ్ ఏదైతే ఉంటుందో, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుందంట, ద్విగుణ లెక్కింపును నివారిస్తుంది. 2 సార్లు లెక్కించడాన్ని నివారిస్తుంది. కరెక్టా కాదా అంటే కరెక్ట్. ఎందుకంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుంచి ఇంటర్మీడియరీ గూడ్స్ని మనం తీసివేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా, జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది. కాబట్టి ప్రతి దశలో మనకు ఎంత యాడ్ అయిందో దాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని స్థూల వర్ధిత విలువ అని పిలిచాం. అవునా? కాబట్టి ఈ స్టేట్మెంట్ 2 కూడా మనకు కరెక్టే. మరి విలువ జోడింపు పద్ధతిలో మధ్యంతర వస్తువులని విడిగా లెక్కిస్తారన్నాడండి. మరి కరెక్టా అంటే కరెక్ట్ కాదు. మరి విలువ జోడింపు పద్ధతిలో మనం మధ్యంతర వస్తువులకు విడిగా లెక్కించాం, మొత్తం వస్తువుల యొక్క ఉత్పత్తిలో నుంచి వాటి తీసివేస్తున్నాం కాబట్టి, డిడక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది సార్ అంటే ఈ స్టేట్మెంట్ 3 అనేది తప్పు అవుతుంది. మరి అక్కడ ఏమన్నాడు, విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అన్నాడండి. 1 and 2 కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం అవుతుంది. మీకు ప్రశ్న ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చదవాలి, సరైనది అడుగుతున్నాడా సరికానిది అడుగుతున్నాడని. చాలామంది అభ్యర్థులు ఇక్కడే అంతా తెలుసు, వాళ్ళకి బాగా చదువుతారు, పుస్తకాలను తిరిగేస్తారు, చాలా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తారు, అయినప్పటికీ అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు సో కరెక్ట్ అన్నప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్లో మనకు లేదు కానీ ఇక్కడ 3 కదా, కొన్ని ఆప్షన్లో 3 అని ఇస్తారు, 3 ఓన్లీ అని ఇస్తారు, అప్పుడు 3 అనే ఆన్సర్ టిక్ పెట్టుకుని వచ్చేస్తారు. అలాంటప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ప్రశ్నని జాగ్రత్తగా చదివి 1-2 సార్లు ఆలోచించుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ విల్ ఇంక్రీజ్ ఇండియాస్ జీడిపి అంటున్నాడు. క్రింది లావాదేవీల్లో భారత జీడిపి పెరగడానికి కారణమయ్యేవి ఏవి అంటున్నాడు. సో భారతదేశం యొక్క జీడిపి పెరగడానికి గల కారణాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ఇది పెరగడానికి గల కారణాలు ఏవి అని అడుగుతున్నాడు. సో పెరగడానికి గల కారణాలు ఏంటి, ప్రజెంట్ సంవత్సరం జరిగిన ఉత్పత్తి మాత్రమే అయి ఉండాలి, ఈ సంవత్సరం మాత్రమే వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొనాలి. సో అలా ఉంటేనే అది జీడిపి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఉత్పత్తి అనేది ఎక్కడ ఉండాలి, దేశ భౌగోళిక సరిహద్దులో జరగాలి. మరి ఎవరి చేతనే జరగచ్చు, దేశీయుడి చేత అయినా జరగచ్చు, విదేశీయుడి చేత అయినా ఉత్పత్తి జరగచ్చు, కానీ ఎక్కడ జరగాలి, దేశ భౌగోళిక సరిహద్దులో జరగాలి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సముద్ర తీర రేఖ నుంచి ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అటువంటి ప్రాంతాలన్నీ కూడా దేశ భౌగోళిక సరిహద్దుకు చెందినవి. అక్కడ మాత్రమే ఉత్పత్తి జరగాలి. దేశీయుడి చేతనే జరగచ్చు, విదేశీయుడి చేతనే జరగచ్చు. సో ఇప్పుడు చూద్దాం, కొత్తగా నిర్మించిన ఇంటిని కొనుగోలు చేయడం. సో ఒక ఇంటిని కొత్తగా నిర్మించాం, ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక కాంట్రాక్టర్ ఒక కొత్త ఇంటిని నిర్మించాడు. మరిది ఆ కొత్త ఇల్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్మించిందేనా, కాబట్టి దీన్ని జాతీయ ఆదాయంలో భాగంగా పరిగణలోకి తీసుకుంటాం. సో ఎందుకోసము అంటే ఇది
స్థూల మూలధన కల్పన కిందకు వస్తుంది. స్థూల మూలధన కల్పన కిందకు వస్తుంది. అంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కింద దీన్ని చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉంది కాబట్టి దీన్ని జీడిపిని పెంచుతుంది. కాబట్టి ఇది కరెక్టే. ద్వితీయ మార్కెట్లో షేర్ల కొనుగోలు అన్నాడండి. సో మనకి ప్రాథమిక అలాగే ద్వితీయ మార్కెట్లో 2 మార్కెట్స్ ఉంటాయి. ఇక్కడ ద్వితీయ మార్కెట్లో ఏమంటున్నాడమ్మా, షేర్స్ ఏవైతే ఉంటాయో ఈ షేర్స్ని కొన్నాడంట. మీరు కరెక్టేనంటే షేర్స్ కొనడం అనేది కరెక్ట్ కాదు. ద్వితీయ మార్కెట్, సెకండరీ మార్కెట్ ఏదైతే ఉంటుందో అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు బిఎస్సి అని అలాగే ఎన్ఎస్సి అని మరి ఇలాంటివి ఉంటాయి. మరి ఇప్పటికే అవి జారీ చేయబడి ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని కొంటే అది ఒక యాజమాన్యం చేతిలో నుంచి మరొక యాజమాన్యం చేతిలోకి మారుతుంది. కాబట్టి దాన్ని జాతీయ ఆదాయంలో భాగంగా చూపించకూడదు, లేదా స్థూల దేశీయ ఉత్పత్తిలో భాగంగా చూపించకూడదు. ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారుతుంది కానీ జీడిపి పెంచే ప్రయత్నం కాదు. కాబట్టి మరి ఈ స్టేట్మెంట్ తప్పు అనే అంశాన్ని గమనించాలి. పాత కారుని కొనుగోలు చేయడం, మరి ఇందాక చెప్పుకున్నాం అది గత ఆర్థిక సంవత్సరం ఉన్నది, దాన్ని కొనుగోలు చేశారంట. మరి అది జీడిపిని పెంచుతుందా? పెంచదు. కాబట్టి ఇది కూడా కాదు. కొత్త యంత్రాన్ని కొనుగోలు చేశాడు, ఒక యంత్రం కొత్త యంత్రాన్ని కొనుగోలు చేశాడు, మరి జీడిపిలో భాగమేనా? భాగమే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడమ్మా, క్రింది లావాదేవీల్లో భారత జీడిపి పెరగడానికి కారణమయ్యేవేంటి అంటే ఆప్షన్ 1 అలాగే ఆప్షన్ 4 ఈ 2 కూడా జీడిపి పెరగడానికి దోహదపడతాయి. ఏంటవి? కొత్తగా నిర్మించిన ఇంటిని నువ్వు కొనుగోలు చేసావు, అలాగే కొత్త యంత్రాన్ని కొనుగోలు చేసావు. 2 కూడా జీడిపిలో భాగంగా జీడిపిని పెంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 1 and 4 ఓన్లీ అంటున్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఎన్డిపి, ఎన్ఎన్పి, డిప్రిసియేషన్, జీడిపి ఒకవైపు ఇచ్చాడు, మరొక వైపు జీడిపి మైనస్ డిప్రిసియేషన్, నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైసు, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇచ్చాడండి. సో ఒకవైపు కాన్సెప్ట్స్, మరొక వైపు దాని అర్థాలు ఇచ్చాడు. దీని గురించి అడుగుతున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం మ్యాచింగ్ అంటే పూర్తిగా అన్ని తెలియాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే 1 లేదా 2 మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ మనకు ఎన్డిపి అని అడిగాడు. సో ఏంటమ్మా ఎన్డిపి. ఎన్డిపి అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎన్డిపి అని అంటే దీన్ని విస్తరిస్తే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని పిలుస్తాం. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తెలుగులో చెప్పుకోవాలంటే నికర దేశీయ ఉత్పత్తి అని పిలుస్తాం. నికర దేశీయ ఉత్పత్తి అని పిలవడం జరుగుతుంది. నికర దేశీయ ఉత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని పిలుస్తాం. ఓకేనా? మరి దీనికంటే ముందు మనం చెప్పుకుంటే జీడిపి అని ఉంటుందమ్మా. జీడిపి దాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో నాకు ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో నుంచి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ రావాలనుకోండి, సింపుల్గా చూడండి. మరి గ్రాస్ అంటే మొత్తం, నెట్ అంటే నికరం. మొత్తంలో నుంచి అరుగుదలని లేదా తరుగుదల తీసివేయక వచ్చేదాన్ని నికర ఉత్పత్తి అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిపి ఉంది, ఇక్కడ డిపి ఉంది, రెండిట్లో ఎటువంటి తేడా లేదు. తేడా ఎక్కడ? జీకి ఎన్కి మధ్య మాత్రమే తేడా ఉంది. కాబట్టి గ్రాస్ ప్రొడక్ట్లో నుంచి నెట్ ప్రొడక్ట్ కావాలి అంటే సింపుల్గా ఏం చేయాలి? గ్రాస్ ప్రొడక్ట్లో డిప్రిసియేషన్ తీసేస్తే, తరుగుదల తీసివేస్తే నాకు వచ్చేది నెట్ ప్రొడక్ట్ అంటాం. సో మనకి దీనికి సంబంధించి ఒక 3 ఈక్వేషన్స్ ఉంటాయి. ఫార్ములాస్ జాగ్రత్తగా చూడండి. స్థూల ఉత్పత్తి అనేది కావాలి అంటే ఏం చేయాలి? నికర ఉత్పత్తికి తరుగుదల కలపాలి. ఒకవేళ మీకు నికర ఉత్పత్తి కావాలి అంటే, నికర ఉత్పత్తి నెట్ ప్రొడక్ట్ కావాలి అంటే స్థూల ఉత్పత్తి గ్రాస్ ప్రొడక్ట్లో నుంచి తరుగుదల తీసివేయాలి, డిప్రిసియేషన్ తీసివేయాలి.
ఒకవేళ మీకు తరుగుదల అనేది కావాలి అంటే స్థూల ఉత్పత్తిలో నుంచి నికర ఉత్పత్తిని మినహాయించాలి. సో ఇప్పుడు మనకు తరుగుదల వస్తుంది. ఇది మీరు గుర్తుంటే నేషనల్ ఇన్కంలో మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడమ్మా, నాకు ఇక్కడ ఏమడిగాడు, ఎన్డీపీ అడిగాడు. ఎన్డీపీ అంటే ఏం చేయాలి, జీడిపిలో డిప్రిసియేషన్ తీసివేయాలి. తీసేనా అంటే ఎన్డీపీ అంటే ఆప్షన్ 1 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. అంటే ఏ అనేది 1 అవుతుంది. ఏ అనేది 1 ఎక్కడ ఉందమ్మా, కేవలం ఒకే ఒక్క దగ్గర ఉంది, ఏ దగ్గర మాత్రం ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. అయితే మిగతా వాటిని కూడా చూడాలి, ఒకసారి కంపేర్ చేద్దాం. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అన్నాడు. మరి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏమిటి అంటే జాగ్రత్తగా చూడమ్మా, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, అలాగే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, అలాగే డొమెస్టిక్ ప్రొడక్ట్ అని మనకి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడండి. సో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎన్ఎన్పి అంటే నికర జాతీయ ఉత్పత్తి. ఎన్ఎన్పి అంటే నికర జాతీయ ఉత్పత్తి. మరి నికర జాతీయ ఉత్పత్తి అంటే మీనింగ్ ఏంటి సార్ అని అంటే జాగ్రత్తగా గమనించాలి. నికరంగా మన చేతికి ఏదైతే వస్తుందో అది అంటే స్థూల ఉత్పత్తిలో నుంచి తరుగుదల తీసివేస్తే వచ్చేది నికర ఉత్పత్తి, అవునా? అలాగే ఇక్కడ జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి, డొమెస్టిక్ ప్రొడక్ట్కి మనం ఎన్ఎఫ్ఐ చేరిస్తే వచ్చేది నేషనల్ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి అని పిలుస్తాం. ఏదైతే నాకు డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంటుందో దీనికి ఏం చేర్చాలి, ఎన్ఎఫ్ఐ అని చేర్చాలి. అలా చేరిస్తే వచ్చేదని ఏమంటాం అంటే మరి జాతీయ ఉత్పత్తి అంటాం. అయితే ఇక్కడ ఆప్షన్లో ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. ఏముంది, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో గమనించాలి, నేషనల్ ఇన్కమ్ అంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాము. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మనం నేషనల్ ఇన్కమ్ అనకూడదు. కానీ ఇక్కడ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే అందులో మళ్ళీ ట్యాక్స్లు అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి అలా చెప్పకూడదు. ఇక్కడ ఆప్షన్ మనకి ఏది లేదు కాబట్టి సో దీన్ని మనం బీని 2 అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్లు ఏం లేదు. వాస్తవంగా తప్పు, ఈ ప్రశ్న తప్పు, కానీ ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని మనం పెట్టుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం జాతీయ ఆదాయం అంటాం. ఓకేనా? సో ఇది కాదు, ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ బదులు ఫ్యాక్టర్ కాస్ట్ అని రావాలి. అయినప్పటికీ ఆప్షన్లో ఏది లేదు కాబట్టి దీన్ని పెట్టచ్చు. ఇక్కడ డిప్రిసియేషన్ అంటే ఏంటమ్మా, తరుగుదల. డిప్రిసియేషన్ అంటే తరుగుదల. సో మరి తరుగుదల అంటే ఏమన్నాడు, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అన్నాడు. సో మరి తరుగుదల కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎలా అవుతుంది సార్ అంటే జాగ్రత్తగా చూడండి. సో మనకి తరుగుదల అనేది దేంట్లో ఏర్పడుతుంది అనేది మనకి ఇక్కడ తెలియాలి. సో మనకి మూలధనం క్యాపిటల్ విషయానికి వచ్చినప్పుడు ఏంటమ్మా, క్యాపిటల్. సో ఏంటి, మూలధనం అంటాం. సో మనకి మూలధనంలో 2 రకాల మూలధనాలు ఉంటాయి. ఒకటోది ఫిక్స్డ్ క్యాపిటల్. ఓకేనా? ఏంటమ్మా ఒకటోది ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే స్థిర మూలధనం అని పిలుస్తాం, స్థిర మూలధనం. రెండోది వేరియబుల్ క్యాపిటల్ అంటే చర మూలధనం అని పిలుస్తాం, చర మూలధనం. సో ఇక్కడ మనకి చర మూలధనంతో ఎటువంటి పని ఉండదు, ఎందుకంటే దానివల్ల మనకు పెద్ద నష్టం ఏమీ ఉండదు. కానీ నష్టం అంతా దేని వల్ల వస్తుంది సార్ అంటే స్థిర మూలధనం వల్ల వస్తుంది. దేనివల్ల వస్తుంది, స్థిర మూలధనం వల్ల. మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. సో ఏ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు సార్ అంటే ఒక జ్యూస్ పాయింట్ పెట్టుకున్నాడు. జ్యూస్ పాయింట్ పెట్టుకునేటప్పుడు ఆయన ఒక మిక్సీ కొన్నాడు, మిక్సీ గ్రైండర్. సో కొనేటప్పుడు ఏమనుకున్నాడు, ఒక రోజుకి ఒక 100 గ్లాసుల జ్యూస్ ఉత్పత్తి చేస్తుంది. ఒక గ్లాస్ యొక్క ధర 10 రూపాయలు అమ్ముకుంటే నాకు 1000 రూపాయల ఆదాయం వస్తుంది అని అనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏమైంది, ఈ మిక్సీ ఏదైతే ఉంటుందో, మిక్సీ గ్రైండర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక నెల రోజులు వాడిన తర్వాత అందులో ఉన్నటువంటి పార్ట్స్ కొన్ని అరిగాయి. అరగడం వల్ల ఏమైంది సార్ అంటే ఆ గ్రైండ్ సరిగ్గా చేయక కేవలం 90 గ్లాసులు మాత్రమే జ్యూస్ను ఉత్పత్తి చేసింది. అప్పుడు 90 × 10 ఎంత, 900 వచ్చింది. మరికొన్ని రోజులు అయింది, 80 గ్లాసుల జ్యూస్ మాత్రం ఉత్పత్తి చేస్తుంది. 80 × 10 ఎంత, 800 అయింది. సో ఇక్కడ ఆయన ఏమనుకున్నాడు, ఒక రోజుకి ఆయనకి 1000 గ్లాసులు అంటే 100 గ్లాసులు వస్తే 1000 రూపాయలు ఆదాయం వస్తుంది అనుకున్నాడు. కానీ
ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఏదైతే మిక్సీ గ్రైండర్ ఉందో, స్థిర మూలధనం ఏదైతే ఉంటుందో అది దీర్ఘకాలం పాటు వాడడం వల్ల దానిలో కొంత అరుగుదల లేదా తరుగుదల ఏర్పడి ఫైనల్ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. అవునా? అంటే ఇదంతా దేని వల్ల ఏర్పడింది? స్థిర మూలధనాన్ని వినియోగించడం వల్ల ఏర్పడింది. అందుకే దీన్ని కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, స్థిర మూలధన వినియోగం అని అంటాం. దీన్నే తరుగుదల అని పిలవచ్చు, దీన్నే అరుగుదల అని పిలవచ్చు, ఇంగ్లీష్లో అయితే డిప్రిసియేషన్ అని పిలవచ్చు, ఇంకా చెప్పుకోవాలనుకుంటే తుచ్చు మూలధనం కూడా దీన్ని పిలవచ్చు. సో దీన్నే యూజర్ కాస్ట్ అని కూడా పిలవచ్చు. మీకు ఈ పేరులో ఏ పదం ఉన్నా సరే అది తరుగుదలనే భావించాలి. ఓకేనా? నెక్స్ట్ జీడిపి అంటే ఏంటమ్మా? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్, కాబట్టి ఇది 4 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం పెట్టుకోవచ్చు. ఎవరైతే ఇప్పటికే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళంతా కూడా దీన్ని మార్చుకోండి. ఇక్కడ ఎన్ఎన్పి అనేది నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ కాదు, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అదొక్కటి మీరు అక్కడ మార్చుకుంటే సరిపోతుంది. మార్కెట్ ధరలు కాదు, ఉత్పత్తి కారకాల ధరలు, మిగతావన్నీ కూడా సేమ్ మనకి కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనం సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎన్ఎఫ్ఐ గురించి అడుగుతున్నాడండి. విదేశాల నుంచి నికర కారక ఆదాయం గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అంటున్నాడు. ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్నడ్ బై రెసిడెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ ఫ్యాక్టర్ ఇన్కమ్ పెయిడ్ టు నాన్ రెసిడెంట్స్. విదేశాల నుంచి భారత నివాసితులు సంపాదించిన కారక ఆదాయం మరియు విదేశీయులకు చెల్లించిన కారక ఆదాయం మధ్య వ్యత్యాసమే ఎన్ఎఫ్ఐఏ అంటున్నాడు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ఎన్ఎఫ్ఐఏ టు నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. నికర దేశీయ ఉత్పత్తి ఎన్ఎఫ్ఐని కలిపితే జాతీయ ఆదాయం లభిస్తుంది అంటున్నాడండి. ఫర్ ఇండియా ఎన్ఎఫ్ఐఏ హ్యాజ్ జనరల్లీ బీన్ పాజిటివ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటున్నాడండి. ఇటీవల సంవత్సరాల కాలంలో భారతదేశానికి ఎన్ఎఫ్ఐ సాధారణంగా ధనాత్మకంగా ఉందని ఇచ్చాడు. పై ప్రకటనలో ఏది సరైంది అంటున్నాడండి. సో ఫస్ట్ మనం స్టేట్మెంట్ 1 చూద్దాం. విదేశాల నుంచి భారత నివాసితులు సంపాదించిన కారకాదాయం మరియు విదేశాలకు చెల్లించే కారకాదాయం మధ్య వ్యత్యాసమే ఎన్ఎఫ్ఐఏ అంటున్నాడండి. సో ఎన్ఎఫ్ఐఏ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి సార్ అంటే ఆర్ మైనస్ పి. దీన్నే మనం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. ఆర్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం. పి అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే పేమెంట్స్ అని అంటాం. పి అంటే పేమెంట్స్. మనం చెల్లిస్తే దాన్ని ఏమంటావు? పేమెంట్స్ అంటాం. నీకు వస్తే దాన్ని ఏమంటావు? రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం. నీకు వస్తే రిసీవ్డ్ ఇన్కమ్, నువ్వు చెల్లిస్తే దాన్ని పేమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే సో మన భారతదేశానికి చెందింది ఇది ఇండియా. సో ఇది అమెరికా, రష్యా, చైనా అనే 3 దేశాలు తీసుకుంటాం. సో మనం ఏం చేసాం సార్ అంటే రష్యాలో ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టాం. సో అమెరికాలో ఒక 200 కోట్లు పెట్టుబడి పెట్టాం. సో ఎవరు? భారతదేశానికి చెందిన వాడు అమెరికాలో రష్యాలో పెట్టుబడులు పెట్టాడు. అమెరికాలో ఏమో 200 కోట్లు, రష్యాలో ఏమో మరి 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అవునా? సో ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఈ చైనాకు చెందినవాడు ఇండియాకు వచ్చి ఒక 150 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అలాగే అమెరికా వాడు ఇండియాకు వచ్చి ఇండియాలో ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది సార్ అంటే ఇండియా వాడు ఏం చేశాడు సార్ అంటే ఈ చైనా వాడి దగ్గరికి వెళ్ళి చైనా వాడి దగ్గర ఒక 200 కోట్లు పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. సో మనం జాతీయ ఆదాయం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాం? మన దేశానికి చెందిన పౌరుడు మన దేశంలో కావచ్చు, ఇతర దేశంలో కావచ్చు, ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అది జాతీయ ఆదాయంలో భాగం అవుతుంది. దేశీయోత్పత్తి కాదు, జాతీయ ఆదాయంలో భాగం అవుతుంది. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇలా జాతీయ ఆదాయంలో భాగం చేసుకునేటప్పుడు ఎన్ఎఫ్ఐ గురించి తెలుసుకోవాలి. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే నాకు ఏ ఆదాయం రావాలి, నేను వారికి ఎంత చెల్లించాలి. ఇక్కడ రిసీవ్డ్ ఇన్కమ్ అంటే ఏంటి? మన దేశానికి చెందిన ఉత్పత్తి కారకం ఇతర దేశాల్లో పనిచేసినందుకు మనకు వచ్చే ఆదాయాన్ని రిసీవ్డ్ ఇన్కమ్ అంటాం. అంటే ఉత్పత్తి కారకాన్ని అందించినందుకు దానికి పొందే ప్రతిఫలం. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఉత్పత్తి కారకం ఆర్ ఏంటి? ఇండియా వాడు
చైనాలో 200 కోట్లు పెట్టుబడి పెట్టాడు, ఇండియా వాడు అమెరికాలో 200 కోట్లు పెట్టుబడి పెట్టాడు, ఇండియా వాడు రష్యాలో ఏం చేశాడు, ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఎంతమా 200 సారీ ఇక్కడ ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఎంతమ్మా ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అంటే ఏం జరిగింది, ఇక్కడ 500 కోట్లు పెట్టుబడి పెట్టాడు. 500 కోట్లు ఎవరికి చెందాలి, భారతదేశానికి చెందాలి. కాబట్టి ఆర్ అనేది ఎంత సార్ అంటే 500 కోట్లు. ఇప్పుడు పి అంటే ఏంటి సార్ అంటే మనం చూడమ్మా, వాడికి చెల్లించాలి. అమెరికా వాడు ఎంత పెట్టాడు, 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు, అవునా. అలాగే రష్యా వాడు ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు, చైనా వాడు 150 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అంటే ఇక్కడ ఎంత అయింది, 250 కోట్లు నువ్వు వాడికి చెల్లించాలి, అవునా. అదేంటమ్మా ఆర్ మైనస్ పి అంటాం. నీకు వచ్చేదాన్ని రిసీవ్డ్ ఇన్కమ్, నువ్వు చెల్లించేదాన్ని పేమెంట్స్ అని అంటాం. అంటే ఉత్పత్తి కారకాలు, వారి యొక్క ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు గాను వారికి చెల్లించే ఆదాయం, వారికి చెల్లించే పేమెంట్స్ని మరి పి అని పిలుస్తాం. ఆర్లో నుంచి పి తీస్తే మనకు వచ్చేది ఏంటి సార్ అంటే ఎన్ఎఫ్ఐఏ అని అంటాం. అదే ఇక్కడ మనకు అడిగాడు, విదేశాల నుంచి భారత నివాసితులు సంపాదించిన కారక ఆదాయం మరియు విదేశీయులకు చెల్లించిన కారక ఆదాయాల మధ్య వ్యత్యాసమే ఎన్ఎఫ్ఐఏ. ఈ ఎన్ఎఫ్ఐఏ అనేది జీడిపికి కనుక కలిపారనుకోండి, జీడిపికి ఎన్ఎఫ్ఐ అని కలిపారనుకోండి, అప్పుడు అది జిఎన్పి అవుతుంది. మరి జిఎన్పిలో నుంచి ఎన్ఎఫ్ఐ తీసారనుకోండి, అది జీడిపి అవుతుంది. ఓకేనా, ఆ క్లారిటీ మనకు ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇక స్టేట్మెంట్ 2, నికర దేశీయ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో దానికి ఎన్ఎఫ్ఐ అని కలిపితే జాతీయ ఆదాయం వస్తున్నాడు. నికర దేశీయ ఉత్పత్తి అంటే అర్థం ఏంటమ్మా, ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి దేని వద్ద కారకాల వ్యయాలు అంటే ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కంట ఏమంటున్నాడు, ఎన్ఎఫ్ఐ అని కలిపితే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలిపితే ఏమవుతుందమ్మా, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. మరి ఇందాక మనం చెప్పుకున్నాం ఇదే కదా జాతీయ ఆదాయం లభిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా మనకు కరెక్టే. ఇటీవల సంవత్సరాల కాలంలో భారతదేశానికి ఎన్ఎఫ్ఐ సాధారణంగా ధనాత్మకంగా ఉందన్నాడండి. మరి కరెక్టా సార్ అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. మరి చాలా సంవత్సరాలుగా కనుక మనం తీసుకుంటే ఈ ఎన్ఎఫ్ఐఏ ఏదైతే ఉంటుందో ఇది నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గా లేదనే అంశాన్ని గమనించాలి. భారతదేశానికి విదేశాల నుంచి ఎక్కువగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్నాయి. మన దేశంలో ఉన్నవారు విదేశాల్లో కంపెనీలు పెట్టడం తక్కువైతే మనకి ఇతర దేశాల నుంచి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆర్ కంటే పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎన్ఎఫ్ఐ అనేది నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా లేదు. కాబట్టి ఇక్కడ 3 అనేది తప్పు. మరి పై ప్రకటనలో ఏది సరైనది అంటున్నాడండి, 1 మరియు 2. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు. చాలా ఈజీ అమ్మ ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఆన్సర్ చేయడం. మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో చూడమ్మా, నెక్స్ట్ ఎసర్సన్ రీజన్ ఇచ్చాడు. జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఈజ్ ప్రిఫర్డ్ వైల్ కంపేరింగ్ ఎకనామిక్ గ్రోత్ అక్రాస్ ఇయర్స్. రీజన్, కాన్స్టెంట్ ప్రైసెస్ ఎలిమినేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రైస్ చేంజెస్. ప్రకటన ఏమిచ్చాడు, వేర్వేరు సంవత్సరాల ఆర్థిక వృద్ధిని పోల్చేటప్పుడు స్థిర ధరల వద్ద జీడిపిని ఉపయోగించడం ఉత్తమం. కారణం ఏంటంట, స్థిర ధరలు ద్రవ్యోల్బణం లేదా ధరల మార్పుల ప్రభావాన్ని తొలగిస్తాయి. ఇందాక మీరు విన్నటువంటి ప్రశ్నే సేమ్ అదే ప్రశ్న కానీ కొంచెం మారింది. అక్కడ నామమాత్రపు ధరల గురించి ఇచ్చాడు, ఇక్కడ స్థిర ధరల ప్రతిని ఇచ్చి ఆర్థిక వృద్ధిని పోల్చడానికి ఇచ్చాడు, అంతే తేడా. మిగతాదంతా కూడా సేమ్. అయితే చూడడం ఇక్కడ స్టేట్మెంట్ 1, వేరువేరు సంవత్సరాల ఆర్థిక వృద్ధిని పోల్చేటప్పుడు స్థిర ధరల వద్ద జీడిపిని ఉపయోగించడం ఉత్తమం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2010కి 2020కి 2026కి మధ్య భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి ఎలా ఉంది అని పోల్చుకునేటప్పుడు స్థిర ధరల వద్ద ఉపయోగించడం జీడిపి మొత్తం ఉత్తమం. కరెక్ట్ అంటే కరెక్ట్, ఎందుకంటే స్థిర ధరలో మనకి ధరల మార్పు ఉండదు. సో మనకి జీడిపి అనేది పెరగాలనుకోండి, ధరలు పెంచేస్తే ఆటోమేటిక్గా జీడిపి పెరిగిపోద్ది. సో భారతదేశంలో ఇప్పటికిప్పుడు ధరలు పెంచేస్తారనుకోండి, రేపటికి అమెరికా కంటే ఎక్కువ ఆదాయం వచ్చేస్తుంది. కానీ అది రియల్ ఇన్కమ్ కాదు. రియల్ ఇన్కమ్ అంటే ఏంటి,
ఉత్పత్తిలో పెరుగుదల ఏర్పడాలి. సో దానివల్ల ఆదాయం పెరగాలి, అది రియల్ ఆదాయం అవుతుంది. కాబట్టి వేర్వేరు సంవత్సరాల ఆర్థిక వృద్ధిని పోల్చుకునేటప్పుడు 2010కి 20కి 21 మధ్య పోల్చుకునేటప్పుడు ఆర్థిక వృద్ధి ఏ విధంగా జరిగింది అంటే ఉత్పత్తి పెరగడం వల్ల జరిగిందా, ధరలు పెరగడం వల్ల జరిగిందా మనకు తెలుస్తుంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ అయిన ఆన్సర్. కారణం ఏంటి? స్థిర ధరలు ద్రవ్యోల్బణం లేదా ధరల మార్పుల ప్రభావాన్ని తొలగిస్తాయి. కరెక్టేనంటే కరెక్టే, ఎందుకంటే అక్కడ ధరల మార్పు ఉండదు. ఎక్కడైతే ధరలు నీకు స్థిరంగా ఉంటున్నాయో అటువంటి స్థిరంగా ఉండేటువంటి ధరలు మాత్రమే తీసుకుంటారు. అంటే ఇక్కడ స్థిరమైన ధరలు ఎలా తీసుకుంటారంటే ఇలా ధరలు పెరుగుతూ తగ్గుతూ మన గ్రాఫ్లో కనిపిస్తాయి. ఇక్కడ గ్రాఫ్లో మీరు చూడొచ్చు, ఇలా మీకు స్థిరంగా ఉంది కాబట్టి ఇటువంటి ఏరియాని ఏదైనా తీసుకొని దాన్ని ఫిక్స్డ్గా ఏం చేస్తారంటే ఒక బేస్ ఇయర్ ప్రాతిపదికన తీసుకుంటారు. సో ఆ ప్రాతిపదికన 10, 20, 26 మధ్య ఏ విధంగా మనకు ఆదాయాలు ఉన్నాయి, ఏ విధంగా వ్యయాలు జరుగుతున్నాయి, ఏ విధంగా వస్తు సేవల ఉత్పత్తి జరిగింది, ఏ విధంగా వస్తు సేవల ఉత్పత్తిలో పెరిగిందే, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ కొంచెం చూడమ్మా. మళ్ళీ ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్, అలాగే బేసిక్ ప్రైస్ గురించి ఇచ్చాడు. దీంతో పాటు జీడిపి గురించి ఇచ్చాడు. కారక వ్యయం, మార్కెట్ ధర, ప్రాథమిక ధర, జీడిపి డిఫరెంట్ ఇచ్చాడు. మరొక వైపు ఎక్స్క్లూడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇంక్లూడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఎక్స్క్లూడ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ బట్ ఇంక్లూడ్ సబ్సిడీస్, అలాగే మొత్తం ధరల్లో మార్పులు సూచిస్తుంది. ఫోర్త్ ఆప్షన్ మీకు ఇందులో ఇంగ్లీష్లో కనిపించట్లేదు, అయినప్పటికీ పర్లేదు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదటిది కారక వ్యయం అంటాడు. కారక వ్యయం అంటే ఏంటమ్మా? ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ దీన్ని ఏమంటాం? కారక వ్యయం అంటాం. ఫ్యాక్టర్ కాస్ట్లో పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయా ఉండవా అంటే ఫ్యాక్టర్ కాస్ట్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి మినహాయించబడి ఉంటాయి, కలపబడి ఉండవు. అంటే ఈ ఫ్యాక్టర్ కాస్ట్లో ఎక్స్క్లూడ్స్, ఫ్యాక్టర్ కాస్ట్ ఎక్స్క్లూడ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అక్కడ కలపబడి ఉండవు. కాబట్టి ఎక్స్క్లూడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఉంది కాబట్టి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఒకటి అవుతుంది. మరి మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఈ మార్కెట్ ప్రైస్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి కలపబడి ఉంటాయి, సబ్సిడీస్ అనేవి మినహాయించబడి ఉంటాయి. సబ్సిడీస్ అనేవి మినహాయించబడి ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, ఇంక్లూడ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నారు. ఇంక్లూడ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ ఉన్నాయి కదా, కాబట్టి బి అనేది 2 అవుతుంది. బేసిక్ ప్రైసెస్ ఎక్స్క్లూడ్స్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ బట్ ఇంక్లూడ్ సబ్సిడీస్ అన్నాడండి. సో ఇందాక మీకు క్వశ్చన్లో చెప్పాను, బేసిక్ ప్రైస్ అంటే ఏమంటావు సార్? ప్రాథమిక ధర అంటావు. సో ఏమంటావు? ప్రాథమిక ధర. మరి ఉత్పత్తి పన్నులు లేకుండా సబ్సిడీలు అనేవి కలపబడి ఉంటాయి. ఏంటమ్మా? ఉత్పత్తి పన్నులు లేకుండా సబ్సిడీలు కలపబడి ఉంటాయి. మరి 2015లో జాతీయ ఆదాయ లెక్కింపు పద్ధతిలో మనకు మార్పునప్పుడు జీవీఏ లెక్కింపులో ఈ ప్రాథమిక ధర అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఒక వస్తువు, ఏదైనా ఒక వస్తువు ఏ అనేటటువంటి వస్తువుని అమ్మాడు అనుకుందాం. ఏ అనే వస్తువుని ఎవరు అమ్మారు? ఉత్పత్తిదారుడు అమ్మాడు. ఏ అనే వస్తువుని ఉత్పత్తిదారుడు అమ్మాడు. మరి ఉత్పత్తిదారుడు వాస్తవంగా పొందే మొత్తం ఎంతైతే ఉంటుందో దాన్ని ప్రాథమిక ధర, బేసిక్ ప్రైస్ అని అంటాం. మరి ప్రాథమిక ధర ఏదైతే ఉంటుందో ఇది ఏమైంది? మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. మరి మార్కెట్లోకి వచ్చాక దీని మీద ఏమేరుతుందమ్మా? కొంచెం ప్రొడక్ట్ ట్యాక్సెస్ అనేది ఏర్పడుతుంది. అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటే ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. మరి అలాగే ప్రభుత్వం ఫ్యాక్టర్ కాస్ట్ వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు కొన్ని రకాల సబ్సిడీలు ఉంటుంది కాబట్టి ఆ సబ్సిడీలు ఇందులో మినహాయించాలి. మరి అలా మినహాయించిగా వస్తుంది. దాంట్లో
ప్రొడక్ట్ ట్యాక్స్ అనేది మరి ఉండవు అనే అంశాన్ని గమనించాలి. అంటే ఇక్కడ బేసిక్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ ప్లస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా, సి అనేది కనుక మనం తీసుకుంటే సి అనేది మనకు 3 అవుతుంది. ఇక జీడిపి డీఫ్లేటర్ అంటే ధరల్లో మార్పులు, మరి నామమాత్రపు ధరలో లెక్కించిన దాన్ని స్థిర ధరలోకి మార్చడానికి దాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి ఆ మార్పులు సూచిస్తుంది, అంటే 1 2 3 4 అనేది సూచిస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్.